తాను ఎక్కడా ఎవరి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని, దూషించలేదని టీవీ యాంకర్ శ్యామల స్పష్టం చేశారు. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. నమస్తే మేడం. నమస్తే గుర్తులో పెట్టు. ఖచ్చితంగా ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నాను. వచ్చిందండి వయ్యారి. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్నాళ్ల గౌరవం గుర్తొచ్చిందా సార్? అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చేసిన మంచి అంతా మరి ఏమైందో తెలీదు. ట్రోల్స్ అంటే ఇంకా నేనేం చెప్పలేనండి దాని గురించి. హ్యాపీ దివాళీ. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. డెఫినెట్ గా కాల్స్ అయితే వస్తున్నాయండి. ఏవేవైతే నచ్చలేదు అని ప్రజలు భావించారో మరి మనకు తెలీదు. తల ఒక్కడిపోయింది, కుట్లు వేసుకోపోయి హాస్పిటల్కి ఎస్, ఓడిపోయాము. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి. ఎస్, ఎప్పటికీ జగనన్నతోనే. ఆ బ్లూటూత్ సంబంధం లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి ఈ నచ్చిన సత్యాకంటే మీకు నచ్చింది చేసుకోండి. బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న. చచ్చిపో. ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా ఎప్పటికీ. ఏందన్నా ఇల్లేప్పుడు ఒకసారిగా వెళ్ళారు, గూస్ బంప్స్ అంటారు కదా, అలా అనిపించింది. బయటంతా నీరసంగా కూర్చున్నారు, లోపల కొట్టారా ఏంటి? ఎందుకు కొడతారా? మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇప్పుడు పాత వీడియోలన్నీ బయటికి తీస్తారన్నీ మళ్ళీ మళ్ళీ షేర్లు చేస్తా ఉన్నారు. పాత వీడియోలన్నీ అన్ని తీస్తారు బయటికి. ఇక అయిపోయింది, ఇంకా ఒక 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 చరిత్ర ముగిసిపోయింది. అంతే. దందాలు, చందాలు, స్కామ్లు, స్కీమ్లు చేసే మీరెవ్వరూ ఈ రోజు నుంచి కలకత్తాలో ఉండడానికి వీల్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. పోలీసులు పాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు ఏమవుతుందో నాకు తెలుసు సార్, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? తెలుగుదేశం పార్టీ అల్లరిమోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థ బాధ్యత వహించాలి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.